నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో థైరాయిడ్ అనేది చాలా మందిలో చూస్తున్న సమస్య. మన ఆయుర్వేదిక్లో దీనికి ఏమైనా మంచి మెడిసిన్, దీన్ని తగ్గించుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? చూడండి, ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్కి రూట్ కాజ్ నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనుషులు పుట్టక ముందు నుంచి ఆయుర్వేదంలో మొక్కలు పుట్టాయి. మనిషి పుట్టక ముందే ఫస్ట్ మొక్కలు ఉన్నాయి. అంటే ఔషధాలు ఒక మనిషికి ఎలాంటి అవసరాలు ఉంటాయి ఫ్యూచర్ లో అని చెప్పేసి ప్రకృతికి తెలుసు. కాబట్టి ఈ ప్రకృతి వైద్యం సంబంధించిన ఆయుర్వేదంలో ఉన్నంత గొప్పతనము ఇంకో దాంట్లో లేదనేది నేను చేసే ప్రాక్టీస్ లో నాకు చాలా మంది తెలుసు. కాబట్టి అయితే ఎలా ఉంటుంది అంటే, థైరాయిడ్ అంటే అసలు ఎంతమంది ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఇది తగ్గదు, ఎందుకు ఇది లైఫ్ టైం టాబ్లెట్ వాడాల్సి వస్తుంది? లైఫ్ టైం టాబ్లెట్ వాడాల్సిన ఒక డిసీజ్ అనేది ఏం లేదండి. అసలు ఏదైనా మధ్యలో వస్తుంది, మధ్యలో పోతుంది. వాడాలి అంటారు కదా సార్ థైరాయిడ్ కి. అదే అండి, అసలు మా దగ్గర మరి 3-4 months మెడిసిన్స్ వారి మరి తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 రూట్ కాజ్ లో 2 చెప్తానండి. అంటే ఏదైనా బేస్ చేసుకుని నేను ఏం చేస్తానంటే, ప్రతి పేషెంట్ కి ఆయుర్వేదం ఒక భాగం, అక్యుపెంచర్ లో కూడా కొన్ని కీ పాయింట్స్ చెప్తాను, అదొక భాగం, డైట్ లైఫ్ స్టైల్ కూడా ఒక భాగం. ఈ 3 సమభాగంలో ఎప్పుడైతే మనం ట్రీట్ చేస్తామో రూట్ కాజ్ నుంచి పర్మనెంట్ గా తగ్గిపోతుంది. అలాంటి పేషెంట్స్ మా దగ్గర 1000 మంది ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే అండి, మనకు లైఫ్ స్టైల్ తగ్గించుకోకుండా తగ్గాలంటే కాదు, కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ప్రెషర్ పాయింట్స్ ఎట్లా పనిచేస్తాయంటే, కాళ్ళు చేతులు కడుక్కొని తినమని చెప్తారు పెద్దలు. కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఏమవుతుంది అంటే, అరికాలలో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయండి. అంటే మెరిడియన్, అక్యుపెంచర్ కొన్ని మెరిడియన్స్ ఉంటాయి. ఆ మెరిడియన్స్ లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెషర్ పాయింట్స్ లో డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసుకునే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అందుకే మనము మెడిమే తోటి కాలు మంచిగా వాటర్ వేసి బాగా ఒకదానికి ప్రెషర్ వేసి రాసుకోవడం వల్ల కూడా కొన్ని డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ తగ్గుతుంది. కానీ ఇప్పుడు కాలు చేతులు కడుక్కొని తినే వాళ్ళు లేకపోతే, అందుకే ఇది ఏమైందంటే థైరాయిడ్ ఒక క్రానిక్ డిసీజ్ కింద మారిపోయి జీవితకాలం అంతా వాడాలి, మెడిసిన్స్ వాడాలన్న సిస్టమ్ వచ్చింది. షుగర్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, ఇవన్నీ మన లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఇవన్నీ మన జీవన విధానంలో కొన్ని చిన్న మర్పులు చేసుకుంటే తగ్గిపోతాయి ఇవన్నీ వీటికి. కానీ మోడర్న్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఇది జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాలి, మరి మోడర్న్ సిస్టమ్ ఇంత డెవలప్ అయితే కూడా మరి ఎందుకు ఒక 6 months 1 year మెడిసిన్స్ వాడితే తగ్గిపోయేలాగా ఉండాలి కదా. మరి ఎందుకు పూర్తిగా పరిష్కారం ఎందుకు రాలేదు? ఇదంతా కూడా మన జీవన విధానంలో, మన జీవన శైలిలో ఉంది అని చెప్పేసి మనకు ఒక అవేర్నెస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా థైరాయిడ్ కి టాబ్లెట్లు ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం ఉండదు. ఓకే, అంటే జీవన శైలి చేంజ్ చేసుకోవాలంటే మనం ఏ విధంగా దాన్ని చేంజ్ చేసుకోవాలంటారు? ఇప్పుడు చూడండి, థైరాయిడ్ అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్. బాడీలో ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది అనేది మేము నాడి చూసి చెప్తాం. నాడి పట్టుకుంటేనే మాకు తెలిసిపోతుంది. కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది తెలిసిందంటే ఇంటర్నల్ గా ఏ హార్మోన్ ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా మాకు తెలుస్తుంది. కాబట్టి రూట్ కాజ్ లో ఆ హార్మోన్ కి, ఆ ఆర్గాన్ కి మాత్రమే ట్రీట్ చేయడం వల్ల థైరాయిడ్ అనేది పర్మనెంట్ గా తగ్గించుకోవచ్చు. ఒకటి ఇది. పెద్దలు కొంచెం అంటే ఏదైనా అండి, మన పాతకాలంలో ఉన్న విలువలకు ఈ రోజు అసలు వాల్యూ లేకుండా పోయి, అప్పుడున్న ఎథిక్స్, అప్పుడున్న టైమింగ్, అప్పుడున్న ఫుడ్ ఇప్పుడంతా లేకుండా పోయి, దానివల్ల ఈ రోజు ప్రాబ్లమ్స్ పెరిగినాయి అనుకుంటే కూడా అవన్నీ కూడా మనం మార్చుకునే జీవన విధానంలో ఇవన్నీ మనం మార్చుకునే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి చిన్న మార్పులు చేసుకుంటే కూడా సరిపోతుంది. ఏంటి చిన్న మార్పులు అంటే, మార్నింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, క్రానిక్ డిసీజ్ ఏదైనా సరే అండి, ఫస్ట్ మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తినాలండి. 7 to 9 7 to 9 లోపల స్టమక్ టైం అది ఖచ్చితంగా కడుపు నిండా తినాలి. గత 30-40 సంవత్సరాల బ్యాక్ వెళ్తే మనము ఎవరు కూడా ఇడ్లీ తినాలి, ఎవరు దోశ తినలేదంటే, కడుపు నిండా 2 రొట్టెలు ఇంత అన్నం వేసుకొని, వెజిటబుల్స్ వేసుకొని, కర్రీస్ వేసుకొని కడుపు నిండా తినేసి పనికి వెళ్ళిపోయారు బయటికి కష్టపడితే. ఏదైనా పని, ఏ పని అయినా సరే 9 లోపల తినేసి 9 తర్వాత బయటికి వెళ్ళిపోయి కష్టపడి పని చేసుకొని మళ్ళీ సాయంత్రంకి వచ్చేది. అంటే అలాంటి జీవనశైలి ఈ రోజు ఏమైపోయింది చూడండి ఒకసారి. అంటే థైరాయిడ్ కి ఈ రోజు రూట్ కాజ్ లో ఎక్కడంటే, టైంకి తినకపోవడం వల్ల కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఒకటి. రెండవది, కాబట్టి మార్నింగ్ 7 to 9 లోపల కడుపు నిండా తినండి. తినే దాంట్లో చింతపండు పులుపు ఉండకూడదు. థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి, అందరూ కాదండి ఇది, ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చింతపండు తినకూడదు, మసాలా తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ప్లస్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆపేయాల్సి వస్తుంది. అంటే మొత్తానికి ఆపేయాల్సి వస్తుంది సార్ తగ్గే వరకు? మనం మెడికేషన్ వాడేని రోజులు ఆపేస్తే సరిపోతుంది. కాబట్టి మెడిసిన్ వాడిన రోజులు, ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, ఆ మెడిసిన్ వాడిన రోజులు వాడితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడనే ఉంటుందండి.
గ్లాండ్ ఇక్కడే ఉంటుంది. ఆ గ్లాండ్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ మనము ఓవర్లోడ్ చేస్తాం దానికి, ఆ ఫంక్షన్ ని ఊపిరాడనివ్వకుండా చేస్తాం. ఎగ్జాంపుల్ దానికి ఒకటి, ఒకప్పుడు చూడండి ఒక 50 years బ్యాక్ ఎవరు కూడా వాటర్ ని పై నుంచి తాగలేదండి. వాటర్ ఎవరైనా పెద్దలు వాటర్ ఇస్తే, ఇంట్లో కానీ వాటర్ ఇస్తే కూడా, ఎవరైనా చుట్టాలు వచ్చి వాటర్ ఇస్తే కూడా మంచిగా మూతి పెట్టి నిదానంగా తాగేది కూర్చొని. ఇప్పుడు 50 సంవత్సరాల కింద నుంచి ఏం మారిందండి అసలు? మిమ్మల్ని అంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకు కూర్చొని వాటర్ తాగేదని ఎవరైనా వద్దని చెప్పారా? ఎవరైనా వాటర్ ని పైనుంచి తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద పడుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వాటర్ ని పైనుంచి తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద ఓవర్ వెయిట్ పడడం వల్ల ఈ రోజు 90% థైరాయిడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇది చిన్న చిన్న మార్పులు అండి. థైరాయిడ్ ఒక్క రోజులో రాదు, షుగర్ ఒక్క రోజులో రాదు, బీపీ ఒక్క రోజులో రాదు. క్రానిక్ డిసీజ్ స్లోగా ఈ వెయిట్ అంటే పైనుంచి వాటర్ తాగడం వల్ల ఒకటి, ఎక్కువ మసాలా ఫుడ్ తినడం ఒకటి, జంక్ ఫుడ్ తినడం ఒకటి, టైంలో తినడం ఒకటి, టైంకి నిద్రపోకపోవడం ఒకటి, ఇలాంటి జీవన విధానంలో ఇవన్నీ కూడా మార్పులు తీసుకురాగలిగితే ఖచ్చితంగా జీవన విధానంలో మనకు జీవితంలో ఖచ్చితంగా థైరాయిడ్ టాబ్లెట్ అవసరం లేదు. ఇది మన ప్రకృతి వైద్యం చెప్తుంది. ఇది కాకుండా లైఫ్ టైం నేను ఒక టాబ్లెట్ వేసుకుంటానంటే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి మీ జీవితం అంతా మీరు సంపాదించినంతా కూడా మీరు హాస్పిటల్ పెట్టాల్సిందే తప్ప ప్రకృతి నుంచి అలా కాదండి. ఖచ్చితంగా రూట్ కాజ్ నుంచి తగ్గితే మళ్ళీ థైరాయిడ్ అనేది మళ్ళీ రాదు. కాబట్టి రూట్ కాజ్ నుంచి థైరాయిడ్ తగ్గించుకోవడానికి మన ఆయుర్వేదంలో కూడా ఒక చిన్న రెమెడీ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది పిప్పల చూద్దాం అండి, జస్ట్ పిప్పల చూద్దాం 300 డిసీజ్ ని తగ్గిస్తుంది. దాంట్లో థైరాయిడ్ నథింగ్ అండి. థైరాయిడ్ అనేది నథింగ్. కొంతమంది థైరాయిడ్ ఉండి లావుగా ఉంటారు, కొంతమంది థైరాయిడ్ ఉండి కొద్దిగా తింటారు లావు అయిపోతుంటారు, కొంతమంది సన్నగా కూడా ఉంటారు. అంటే రేర్ గా చాలా మంది పీసీఓడి థైరాయిడ్ ఉండి పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఉండి గైనిక్ ప్రాబ్లమ్స్, అంటే రూట్ కాజ్ లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళకి సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. అలా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళ నాడీ వ్యవస్థని బట్టి, నాడీ వ్యవస్థ వాళ్ళకి ఎలా ఉంది చూసి కొన్ని ఇంగ్రీడియంట్స్, కొన్ని ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అద్భుతమైన రెమెడీ అంటే ఇది జస్ట్ ఒక 3 months వాడగలిగితే, అసలు దీన్ని వాడే విధానం కూడా ఒక టెక్నిక్ అంతే. ఇది జస్ట్ ఇది వాడే విధానంలో వాడితే కదా పిప్పలు వచ్చిందని థైరాయిడ్ ని 3 months లో నార్మల్ తీసుకురావచ్చు. అలాంటి పేషెంట్స్ మా దగ్గర చాలా మంది ఉన్నారు. సార్ అసలు మేము లైఫ్ టైం టాబ్లెట్ మింగలేకపోయినాం సార్, అసలు మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ తీసుకొని కూడా చూసుకుంటున్నాం కదా, నార్మల్ ఉంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు, ప్లస్ మాకు సిమ్టమ్ వైజ్ గా మేము బరువు తగ్గాము, ఇవన్నీ కూడా చెప్తారు వాళ్ళు. పీసీఓడి సైకిల్ కూడా రెగ్యులర్ గా వస్తుంది. ఇట్లా ప్రతిదీ రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో ప్రతి దానికి రూట్ కాజ్ నుంచి తగ్గించుకునే ఒక్కొక్క మెడిసిన్స్ చాలా ఉన్నాయండి. అంటే ఈ పిప్పల చూర్ణం ఒకటి వాడినంత మాత్రమే తగ్గుతుందని కాదండి, దానికి వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి లావు ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం, పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా, ఇంకేమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఎమోషన్స్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా మేము రూట్ కాజ్ నుంచి నాడి పట్టుకొని చూస్తాం. కాబట్టి ఆ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ టర్మ్ లో మళ్ళీ రిటర్న్ అవ్వకుండా, అంటే మళ్ళీ రాకుండా ఉండగలుగుతుంది. వన్స్ ఒక్కసారి 3 months గా మెడిసిన్స్ వాడితే మళ్ళీ ఒక నెక్స్ట్ 5 to 10 years వరకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటే కాకుండా ఇంటర్నల్ డైజెషన్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవడం అవుతుంది. కాబట్టి ఎంత తిన్నా కానీ మళ్ళీ అనేది రావడం అనేది జరగదు. డైజెషన్ సిస్టమ్, మెటబాలిజం సిస్టమ్ ఎప్పుడైతే సెట్ అవుతుందో రూట్ కాజ్ నుంచి పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశాలు ఆయుర్వేదాలు చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.